I should really take this opportunity first to thank Dr. Anand Garu, Dr. Ravi Garu and the entire team ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. దిస్ ఇస్ ద సెకండ్ టైం డాక్టర్ ఆనంద్ ఇస్ బీయింగ్ ఇన్వైటింగ్ మీ. ఆయనకి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన లేదంటే ఇక్కడ రావడం సాధ్యమేమో నాకు తెలీదు. అండ్ ముందే మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడితే తర్వాత నేను పాడడం స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపడానికి నాకు ఇష్టం లేదు. అట్లా ముఖ్యమైన విషయాలు చెప్పాక అది నా డ్యూటీ. అందువల్ల ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు బయట జరగాల్సింది గ్రౌండ్స్లో. కానీ వర్షం వల్ల మార్నింగ్ నుంచి నేను చాలా డిస్టర్బ్. ఎంత కష్టపడి రిహర్సల్స్ ప్రాపర్గా చేసుకుని అన్ని ఏర్పాట్లు వాడి పాపం అంత కష్టపడి చేసి నన్ను ఒకరోజు ముందే రప్పించి రిహర్సల్స్ చూసుకొని దానికి చక్కగా ఒక హాల్ చూసుకొని మాకు అన్ని ఫెసిలిటీస్ మంచిగా స్టే కానీ ఫుడ్ కానీ అన్ని ఎవ్రీథింగ్ నన్ను వాళ్ళ సొంత ఇంట్లో ఉన్న ఒక ఆడపడుచులాగా నన్ను కేర్ తీసుకుని ఇంత చేసిన ఈ టీంకి అయ్యో జనాలు ఎలా వస్తారా లేదా లేకపోతే ఏదైనా అయిపోతుందో అని అంత భయంతో ఎంత ప్రాక్టీస్ చేశాము. మంచిగా ఈ కార్యక్రమం జరగాలి దానికన్నా నా మీద ఒక నమ్మకం పెట్టుకుని ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తున్న మ్యూజిక్ లవర్స్, నా ఫ్యాన్స్ అని ఎవరిని చెప్పను, మంచి సింగర్స్ ఎవరైతే వాళ్ళకి మ్యూజిక్ లవర్సే ఫ్యాన్స్ ఆర్ ఈక్వల్ టు మ్యూజిక్ లవర్స్. ఎవరు మంచిగా పాడితే ఎవరు మంచిగా ఆర్ట్ వాళ్ళు ఆ టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంటే యూఆర్ ఆల్ ఎంకరేజింగ్ దెమ్ అండ్ బ్లెస్సింగ్ దెమ్. మీ బ్లెస్సింగ్స్ ఎక్కడ నాకు రాకుండా పోతుందో అని ఒక భయం, దాంతోపాటు ఎక్స్పెక్టేషన్తో వస్తున్న మీ ఎవరిని ఒక కళాకారులుగా ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు అని ఒక రెస్పాన్సిబిలిటీ. నిజంగా దైవానుగ్రహం తర్వాత మా గురువుల అనుగ్రహంతో పాటు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చాలా బుద్ధిపరంగా అవుట్డోర్ నుంచి చక్కగా ఇండోర్కి మార్చారు. దానికి నా మనస్సారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఆర్కెస్ట్రా సోదరులు అందరికీ నమస్కారాలు. అండ్ నిజం చెప్పాలంటే ఈరోజు కార్యక్రమం శ్రీ మాదిరెడ్డి సుబ్బారావు గారు గురించి ఆ ఒక విషయం కనెక్ట్ చేసి ఇక్కడ జరుగుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఆయన ఎవరని నాకు తెలియదు. కానీ ఒకటి నాకు అర్థమైంది, ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక మనిషి ఉన్నప్పుడు ఆయన గురించి కానీ వాళ్ళ గురించి కానీ మంచి విషయాలు మాట్లాడుకోవడం, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందు వాళ్ళ సాన్నిధ్యంలో కొన్ని కార్యక్రమాలు మంచి విషయాలు జరగడం అనేది క్వైట్ న్యాచురల్. కానీ ఒకరు ఈ భూలోకం నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన గుర్తు పెట్టుకుని ఆయనకి ఇంకా మహాధర్మదాత అనే ఒక పేరు ఉందంటే నిజంగా మామూలైన ఒక మనిషి కాదని మట్టుకు నాకు అర్థమైంది. ఈ ఒక్క సంతోషంతో ఒక పర్సన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ సెంటినరీ సెలబ్రేషన్స్తో పాటు ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలి అని చెప్పి వాళ్ళ కుటుంబంకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ పెద్దవాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుని పాడడం మొదలెట్టాను.